హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ ఏపీలో క్లారిటీ లేని రెండు ముఖ్యమైన విషయాల మీద ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపించిన వారంతా ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీగా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పులివెందుల్లో ఒక కొత్త కాలేజ్ వచ్చినట్లు న్యూస్ అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది. అండ్ అదేవిధంగా దాని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చాలామంది అడిగారు. జస్ట్ మీరు లాగిన్ అయ్యి చెక్ చేయండి, అది యాడ్ అయితే అవ్వలేదు. అది యాడ్ అయితే మనం పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. అండ్ ఇంకా దాని మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, అది రాలేదని చెప్పి, వద్దన్నారని చెప్పి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ అది యాడ్ అయినట్లయితే మీరు దాన్ని అఫీషియల్గా పెట్టుకోవచ్చు. యాడ్ కానట్లయితే వెబ్ ఆప్షన్స్ కూడా అయిపోతున్నాయి వాటికి. యాడ్ కానట్లయితే ఏం చేయలేము. వాళ్ళ అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ దాని గురించి ఇవ్వలేదు. సో మొత్తానికి ఆ కాలేజ్ అయితే యాడ్ కానట్లే అని నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్గా. అండ్ ఇంకొకటి తెలంగాణ సంబంధించి న్యూస్. అండ్ తెలంగాణలో మెరిట్ లిస్ట్ చాలా పెద్ద కన్ఫ్యూజన్. లోకల్ రూల్స్ తయారు చేస్తున్నారా, సుప్రీంకోర్టుకి వెళ్ళారా, ఏం జరిగిందని చెప్పి. కానీ వాళ్ళ సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే ఫైల్ అయింది. ఆ తెలంగాణ ప్రభుత్వం తరపున ఎవరైతే కోర్టుకి వెళ్ళారో లోకల్ రూల్స్ వాళ్ళ లాయర్ మీద, అంటే వాళ్ళు పిటిషనర్స్ అండ్ రెస్పాండర్స్గా ఒక పిటిషన్ అయితే ఇవాళ ఫైల్ అయింది. సో తెలంగాణ నుంచి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో డైరీ నెంబర్. సో ఇదైతే నాకు పంపించారు యాక్చువల్గా. సో ఇది స్టే ఇవ్వడానికా లేకపోతే ఆర్డర్ ఇవ్వడానికా దేనికొకదానికైతే సుప్రీంకోర్టులో ఇది ఫైల్ అయింది. దీని మీద అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఇది అప్డేట్ కాలేదు వెబ్సైట్లో. అప్డేట్ అయిన వెంటనే ఇదేంటి అనేది క్లారిటీ అయితే వస్తుంది. సో స్టే ఇస్తారా లేకుంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మళ్ళీ రూల్స్ మార్చండి అని చెప్పిన దాన్ని రద్దు చేయమని వేశారా, ఇది లీగల్గా ఏంటి అనేది తెలుసుకున్నాక నేను వీడియో చేస్తాను. సో మొత్తానికైతే ఇది సుప్రీంకోర్టు పరిధిలోనే ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది ఇది చూసిన వెంటనే.